హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా? ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా? మనకి మానిటైజేషన్ అయ్యేంత సబ్స్క్రైబర్స్ వచ్చారా? వ్యూస్ వచ్చిందా? ఇదన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. అది ఏ మానిటైజేషన్ అనేది మీకు చెప్తాను. అంటే ఫుల్ మానిటైజేషన్ అయిందా? లేకపోతే ఓన్లీ మినీ మానిటైజేషనే అయిందా? నెక్స్ట్ అసలు నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి మానిటైజేషన్ అవ్వడానికి, ఇంకా నెక్స్ట్ నేను తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, నేను చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ మన ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇన్కేస్ మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకే, అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయింది అండి. సబ్స్క్రైబ్ అవ్వడానికి ఫస్ట్ నేను ఒకసారి స్టార్ట్ చేశాననమాట. నెక్స్ట్ అంత ఇంట్రెస్ట్ లేక ఆఫ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఎందుకు మనం కూడా ఒక ట్రై అనేది చేయొచ్చు కదా, ఖాళీగానే ఉంటున్నాం కదా అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ మా పాప వీడియోస్ అది షార్ట్స్ పెట్టడం ట్రై చేశాను. షార్ట్స్ పెట్టాను. ఏంటంటే బేబీ షార్ట్స్ అనమాట. సో అన్నీ అంత క్లిక్ అవ్వలేదు. ఒక్క షాట్ బాగా క్లిక్ అయిందండి. ఏ షాట్ అంటే అది శ్రీకృష్ణుడిది. అంటే పాపకి శ్రీకృష్ణుడివి వేషం వేసి జన్మాష్టమి రోజు. సో ఆ వీడియో చాలా అంటే చాలా బాగా క్లిక్ అయింది ఆ షాట్ అనేది. దానికి లిటరల్లీ అది 9 సెకండ్సే ఉంది. అది 90 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి దానికి. దానివల్ల అసలు మినీ మానిటైజేషన్ అయిపోయింది. 30 lakh ప్లస్ ఎంగేజ్డ్ వ్యూస్ కూడా దానికే వచ్చాయి. అదొక్క వీడియో నా యూట్యూబ్ ఛానల్ రేంజ్ అనేది మార్చిందనమాట. సబ్స్క్రైబర్స్ స్పీడ్గా తగ్గిపోతున్నారు. నాకు అది స్పీడ్గా పెరిగిపోయారు. నాకు 6,400 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటే మ్యాక్స్ 6,000 ప్లస్ 5.55 ప్లస్ దానికే వచ్చి ఉంటారు ఆ వీడియోకి, శ్రీకృష్ణ వీడియోకి. సో అంత ఘనంగా అయిందనమాట. ఇన్కేస్ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది మాత్రం చూడండి. సో మనం చేసేవి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు. కాబట్టి ఎవరు గివప్ అయితే ఇవ్వకండి. ఖచ్చితంగా స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉండండి. స్టార్ట్ చేసి మంచిగా ఛానల్ని బట్ నేను చేసే మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది లేదు నా ఛానల్కి. నేను కన్సిస్టెంట్గా వీడియోలు అప్లోడ్ చేయలేను, బయటకు వెళ్ళి ఇది తీయలేను. ఇట్స్ మీన్ ఏ సపోర్టు లేకపోవడం వల్ల అని మీకు చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ చేయలేకున్నా బట్ ఎక్కడో ఇంకా సరే ఈ వీడియోస్ అన్నా చేద్దాం, ఇలా అయినా గ్రోత్ వస్తుందేమో అని ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఎవరు వీడియోలు ఆపకండి. ఇన్కేస్ చేసిన వాళ్ళు ఉంటే చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు మాత్రం రీచ్ తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు నా ఛానల్కి జరిగినట్టే జరుగుతుంది. ఏదో ఒక షార్ట్ ఏదో ఒక వీడియో కానీ ఏదో ఒక షార్ట్ కానీ మన ఛానల్ని మలుపు తిప్పొచ్చు. సో వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు చేయడం, ఇలాంటివి చేయకండి. మిగతా వాటికైతే మ్యాక్స్ దీనికి 90 lakhs వ్యూస్ దాటిందని చెప్పాను కదా. మిగతా వాటికైతే అసలు అంత లేదు వ్యూస్. 1K 2K 5K 6K 7K 14K 13K ఇంకా ఇంతే. 90 lakh దీనికి దాటింది అంటే చూడండి. సో ఒక్క షార్ట్ అనేదైనా ఒక వీడియో అనేదైనా మన యూట్యూబ్ని ఏ టైంలో అయినా అది క్లిక్ చేయొచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది. పేషెన్స్ ముఖ్యం అండి. ముందు పేషెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సక్సెస్ అయితే వస్తుంది. సో చాలామంది క్విట్ చేస్తున్నారు. క్విట్ చేయకుండా నేను కూడా ఫస్ట్లో క్విట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో అలా క్విట్ చేయకుండా మీరైతే కన్సిస్టెన్సీగా మెయింటైన్ అయితే చేయండి. అలా చేయడం వల్ల అయితే యూట్యూబ్ తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. సో నా ఛానల్ అయితే ప్రజెంట్ అయితే మినీ మానిటైజేషన్ అయింది. మినీ మానిటైజేషన్ నాకు 3 monthsలో అయిందనమాట. 3 monthsలో మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లాంగ్ మానిటైజేషన్ కోసం ట్రై చేస్తున్నాను. లాంగ్ మానిటైజేషన్ కానీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అది నాకు ఇబ్బంది వల్ల లాంగ్ మానిటైజేషన్ అయితే అవ్వట్లేదు. ఒకటి మనకి టైం లేదని మనం అంటాం కదా. టైం లేదు, మనం ఎంత బాధ్యతగా అయితే యూట్యూబ్ నడిపించాలనుకుంటామో ఖచ్చితంగా అంత బాధ్యతగా మనం నడిపించాలి. అట్లా అయితేనే మనం యూట్యూబ్కి టైం కేటాయించి మంచి వీడియోస్ అనేవి పెట్టాలని నాకైతే అర్థమైంది.
కన్సిస్టెన్సీ అనేది లేక ఛానల్కి గ్రోత్ అనేది ఉండట్లేదు. సో ఖచ్చితంగా మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే దాని మీద మాత్రం బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనం ఎంత చేసినా ఇది మాత్రం వేస్ట్ అనమాట. నాకు ఇప్పుడిప్పుడు ఇది అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి తీసుకొని నేను కూడా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మినీ మానిటైజేషన్ టైంలో నాకైతే చాలా భయం వేసిందండి. ఏంటంటే 12 అవర్స్ లోపు యాక్సెప్ట్ చేస్తారంట. కానీ నాది 12 అవర్స్ అయినా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే 12 అవర్స్ అయినా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల నాకైతే చాలా భయం అనిపించింది. బట్ నెక్స్ట్ మాధురి గారికి మెసేజ్ చేశాను నేను, టెక్ ఛానల్ గారికి. అయితే ఆవిడ పర్లేదమ్మా ఏం కాదు, నెక్స్ట్ అయినా అవుతుంది అని చెప్పారు. అయితే ఓకే అండి అని చెప్పాను. సో నాకు 24 అవర్స్ తర్వాత మినీ మానిటైజేషన్ యాక్సెప్ట్ చేశారనమాట. అది యాక్సెప్ట్ చేయగానే ఆ మెసేజ్ చూడగానే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో ఎవరు 12 అవర్స్ లోపు రాలేదని ఇన్కేస్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం నా అలాగా టెన్షన్ తీసుకోకండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.